ఎప్పుడు కూడా ఓ చెప్పుకి హీలు, ఓ చెప్పుకి ఫ్లాట్ వేసుకోడు. ఎందుకు వేసుకోరు? చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, వేసుకుంటే సరిగ్గా నడవలేవు. రెండోది, వేసుకుంటే కింద పడిపోతావు. మూడోది, వేసుకుంటే నిన్ను పిచ్చిది అనుకుంటారు. రెండు అయితే ఫ్లాట్ ఉంటాయి, లేకపోతే రెండు హీల్స్ ఉంటాయి. దీన్నే మొట్టమొదటి ఉద్దేశంగా చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు విశ్వాసి అయితే అవిశ్వాసితో జోడీగా ఉండకూడదు. నువ్వు హీల్ వేసుకుంటే ఇంకో కాలుకు కూడా హీల్ వేసుకో. నువ్వు గాడిదవైతే ఇంకో గాడిదని పెళ్లి చేసుకో. నువ్వు ఎద్దు అయితే ఇంకో ఎద్దును పెళ్లి చేసుకో. ఇది విషయం. నువ్వు బిలీవర్ అయితే ఇంకో బిలీవర్ని పెళ్లి చేసుకో. ఆ బిలీవర్ ఎవడో అనే తర్వాత విషయం. ఇది ఎంబీబీఎస్. ఆడి బిలీవరా కాదా? తర్వాత ఉపయోగించిన పదాలు చూస్తే 15-16 వచనాల్లో సహవాసము, తర్వాత ఇక రకరకాల పదాలు ఉపయోగిస్తాడు. ఒక 5 రకాలైన పదాలు ఉంటాయి. హార్మనీ, ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. దీంతో మనకేమర్థం అవుతుందంటే, మొదటిది స్పిరిచువల్ కంపాటబిలిటీ. నువ్వు బిలీవర్ అయితే ఆయన కూడా బిలీవర్ అయి ఉండాలి, ఆమె కూడా బిలీవర్ అయి ఉండాలి. అది ఫస్ట్. అయితే మిగిలినవి కంపాటబిలిటీ అంటే నీ దర్శనము, అతనికి ఉన్నటువంటి దర్శనం, లేకపోతే ఆమెకున్న దర్శనము. నువ్వు స్పిరిచువల్ లెవెల్లో ఎక్కడ ఉన్నావు, ఆ వ్యక్తికి ఉన్న స్పిరిచువల్ లెవెల్ ఏంటి, నీ అకాడమిక్స్ ఏంటి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి అకాడమిక్స్ ఏంటి, అవి కంపాటబుల్ అవ్వాలి. సేమ్ కాదు, కంపాటబుల్. నువ్వు ఎంబీబీఎస్ చదివి 10వ క్లాస్ ఫెయిల్ నేను ఎట్ట చేసుకుంటావు? చేసుకున్నావు అంటే కనుక దాంట్లో ఏదో అంతరార్థం ఉండాలా, ఏదో అది కంపాటబిలిటీ. సో ఇవి ఎంబీబీఎస్. ఈ ఎంబీబీఎస్లో పాస్ అయిన తర్వాత, ప్రభా నేను బిలీవర్ని, నేను ఇంకో బిలీవర్నే చేసుకుంటాను, నేను డాక్టర్ని, కాబట్టి స్పిరిచువల్ కంపాటబిలిటీతో పాటు అకాడమిక్ కంపాటబిలిటీతో ఇలా ఉండాలి అని అనుకున్నాను. ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రపోజల్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ బాక్స్లో ఫిట్ అవుతున్నారు చూస్తావు, చూసి ప్రార్థన చేస్తావు. అప్పుడు పీజీ లెవెల్లో దేవుడు నీకు డైరెక్ట్గా చెప్తాడు, చేసుకోవద్దని. అంతేగాని గాలిలో దేవుడు ఎప్పుడు జవాబు చెప్పడు. ఎందుకనంటే ఎంబీబీఎస్ లెవెల్లో ఉన్న వాళ్ళకి దేవుడితో పర్సనల్ కాంటాక్ట్ ఉంటుంది. ఆ పర్సనల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు దేవుడు కమ్యూనికేట్ చేసేటువంటి ఈ స్పెషల్ విషయాలు ఉన్నవే, అది చదివినటువంటి వాక్యంలో ఏదో వర్డ్ పైకి రావటం బట్టి నీ మనసుకు తగలటం బట్టి ఇది అని అనుకోవచ్చు. నెంబర్ 2, లేదా నీకు కళ రావచ్చు. నెంబర్ 3, నీకు దర్శనం రావచ్చు. నెంబర్ 4, పరిస్థితులన్నీ కూడా అనుగుణంగా ఉండొచ్చు, లేకపోతే ఆపోజిట్గా ఉండొచ్చు. నెంబర్ 5, ఎవరైనా వచ్చి నీకు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పవచ్చు. ఇక చివరికి చెప్పాలనుకుంటే ఇది కూడా జరగవచ్చు. ఏంటి అని అంటే కనుక, నేను ఒక సైన్ పెట్టుకుంటాను, ఏది గిద్యోన్ లాగా. ఆ సైన్ ఫిట్ అయితే కనుక నేను అవును అనుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయంలో పీస్. ఇవి దేవుడు కమ్యూనికేట్ చేసే పద్ధతులు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఇక్కడతో ఆపేట్లా. విచిత్రం ఏంటి తెలుసా? ఈ పద్ధతులను అందరినీ మనోడు కూడా వాడతాడు. ఎవడాడు? సాతానుగాడు. అన్నీ వాడతాడు. కళాడు వాడతాడు, దర్శనం వాడతాడు, హృదయంలో పీస్ కూడా ఆడిస్తాడు. ఈ యోనా గారి పడవలో పీస్ఫుల్గా పడుకుంటుంది ఎవడో? యోనా ఒక్కడే. చేసింది ఆయనే తప్పు, మిగిలిన వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నాడు, హాయిగా నిద్రపోయాడు. అదోదే. కాబట్టి మీకు కూడా పీస్ అనిపించవచ్చు. ఏమంటే నాకు బాగా పీస్ అనిపిస్తుందని అంటారు. అదొకటే కాదు, వెరిఫై చేయాలి. సో మొదట దేవుడు కమ్యూనికేట్ చేస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కన్ఫామ్ చేస్తాడు దేవుడు. ఒక పద్ధతిలో కమ్యూనికేట్ చేస్తే 2-3 పద్ధతుల్లో కన్ఫామ్ చేస్తాడు. సో ఇవి ఫస్ట్ కనెక్షన్ ఉండాలి, అది ఎంబీబీఎస్. 2, దేవుణ్ణి కమ్యూనికేట్ చేయమని అడగాల. తర్వాత కన్ఫ్యూషన్ ఉంటుంది, కన్ఫర్మేషన్ అడగాల. అప్పుడు క్లారిటీ వస్తుంది, అప్పుడు ముందుకెళ్తారు. ఇది విషయం.